संजीवन लखन जियाए श्री रघुवीर हर शिवर लाए रघुपति की बहुत बड़ाई तुम मम प्रिय भरतहि समभाई सहस वदन तुम यश गावे हस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित हरीश यम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि सकई कहाते तुम उपकारक श्री वही दीना राम मिलाय राजपद दीना तुमरो मंत्र विभीषण मान लंकेश्वर भय सब जग जान युग सहस्र योजन पर भानु श्रीयोताहि मधुर फल जानु प्रभु मोद्रिका मेलि मुख माहि जलधि लांघि गए अचरज नाहि दुर्गम काज जगत के जेते सुगमानुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे सोदन आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारी शरण तुम रक्षक ताहो को डरना आपन तेज समारो आवे तीनों लोग हांकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जब निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे पलक वचन जान जोलावे सब पर राम राय सिर साज तिनके काज सकल तुम साज और मनोरथ जो कोई लावे सोई अमित जीवन बल पावे चारों युग पर ताप तुम्हारा है बरसे जगत उजियारा साधु संत के तुम रखवाता राम रसायन तुम्हारे पासा सागर हो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता कीर्तन धरई हनुमत से सर्व करो गुरुदेव की नाई सब तुम्हार पाद कर होई ఇప్పుడు మూడోసారి చదువుపోయే మంది కొన్ని పేర్లు చదువుతున్నాను. వీరందరూ కూడా అభయాంజనేయ స్వామి యొక్క ఆలయంలో ఉన్నారు కాబట్టి ప్రాంగణంలో వీరి పేర్లను సంస్కరించుకుంటున్నాం కాబట్టి వారందరి ఆయుర్వేద్యాలు రూపాయలు విరాళంగా ప్రకటించారు. బాలరాజు గారు 1500 రూపాయలు, మురళి గారు 1500 రూపాయలు, సిహెచ్ గంగారాం గారు 1500 రూపాయలు, ఓ శంకర్ గారు 1200 రూపాయలు, ఎం రమేష్ గారు 1120 రూపాయలు, కె సాయి ప్రణీత్ 1116 సమర్పించుకున్నారు. రంజిత్ గారు 1116 రూపాయలు, అలాగే ఎస్ జగదీశ్వర్ గారు 1116, కేసీ లింగం గారు 1116, ఎన్ శ్రీనివాసరావు గారు 1116, టి సురేఖ గారు 1116, ఎస్ సందీప్ రెడ్డి గారు 1116, సిహెచ్ లక్ష్మణరావు గారు 1116, ఎం మహేందర్ గారు 1116, పి సత్యనారాయణ గారు 1116, ఎం శ్రీకాంత్ గారు 1116, టి లింగారెడ్డి గారు 1116, ఎం గోవింద్ గారు 1111 రూపాయలు, శ్రీకాంత్ గారు 1116, ఎం గంగాధర్ గారు 1111 రూపాయలు, సి జనీత్ రెడ్డి గారు 1101 రూపాయలు, ఉమేష్ బక్కులు గారు 1101 రూపాయలు, సిహెచ్ జగదీష్ గారు 1100 రూపాయలు, శివరామకృష్ణ గారు 1116 రూపాయలు సమర్పించుకున్నారు. వీరందరికీ కూడా ఆయురారోగ్యాలు ధర్మార్థ కామోక్షాలు అన్నీ కలుగుతూ ఉండాలని వారి పేరును మర్చిపోవడం కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించాలి, గుర్తుంచుకోవాలి. అలాగే తిలకాన్ని సమర్పించిన తర్వాత గోడలకు ఎక్కడ కూడా తిలకాన్ని రాయకండి, దాన్ని అపవిత్రం చేయవద్దని చెప్పేసి కోరుతున్నాము. ఆలయ ప్రాంగణంలో ఎక్కడ కూడా ప్రసాదాలను పారవేయకండి. అభయాంజనేయ స్వామి ఆలయ పవిత్రతను మనం ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలి. క్రమశిక్షణతో పెరగాలని మరొకసారి కోరుకుంటూ ఉన్నాం.
ఇప్పుడు హనుమాన్ చాలీసా మూడవసారి పారాయణం. ఆంజనేయ భగవాన్ కి జై. జై శ్రీరామ్. రెండు సార్లు జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ దేవ లోకము జాగర రామదూత వినందన వేద ప్రతాప మహాజగవందన విద్యావాన్ ప్రభు చరిత్ర సరివే కోరసియ రామ లక్ష్మణ సీతా మనవసియ సూక్ష్మ రూప ధరిసియ నిధామ విగత రూప ధరి రంగద రామ జీవ రూప ధరి అసుర సమారే రామచంద్ర के काज सवारे नायक जीवन लखन जियाए श्री रघुवीर शिवर लाए रघुपति कीन्ही परमानु लियो ताहि मधुर फल जानु रघुमूर्तिका मेलि मुख माहि जल बिलाहि जय अचरज नाहि दुर्गम काज जगत के जेते सुगमानुग्रह तुम्हारे देते राम दुआरे लोक हास्कते कावै भूत पिशाच निकट नहीं आवै महावीर जगन्नाथ सुनावै नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संजय से हनुमान छुड़ावै मन क्रम वचन ज्ञान जोलावै सब पर राम राज से राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावै सोई अमित जीवन फल पावै चारों युग प्रताप तुम्हारा जय कर सिद्धि जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्टसे మహాలక్ష్మి నగర్ కమిటీ వాసులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈ వేదిక పైన అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ వారు కావచ్చు, మహాలక్ష్మి నగర్ కమిటీ వాసులు కావచ్చు, ఎవరైనా సరే ఇక్కడ ఇవాళ భోజనాలు ఏర్పాటు చేశారు, అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని చేయడానికి వంట వాళ్ళు ఎంతో పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా చక్కగా స్నానాలు చేసి శుచిగా శుభ్రంగా వంటల్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆ వంట చేయడానికి ఏర్పడినటువంటి సామాగ్రి ఇచ్చిన టెంట్ హౌస్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీలో ఏదైతే వారు ఏర్పాటు చేసినటువంటి సౌకర్యంలో భజన మండలి వారికి అవకాశం కల్పించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ప్రసాదం ఇచ్చినటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఈ డెకరేషన్ చేసినటువంటి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఆలయాన్ని శుభ్రంగా ఉంచడానికి తోడ్పడుతున్నటువంటి ప్రతి ఒక్క భక్తుడికి కూడా మేము ధన్యులం, ఎప్పుడు కూడా కృతజ్ఞతతో ఉంటాము. స్వీట్ దాతకి కూడా మేమందరం చెల్లిస్తాను, అది ఫస్ట్ చెప్పాను. ప్రసాద వితరణ చేస్తున్నటువంటి వారికి, ఆ ప్రసాద వితరణ చేయడానికి తోడ్పడుతున్నటువంటి భక్తజనులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 9:30 గంటల నుంచి అన్న ప్రసాదాన్ని మీ అందరికీ కూడా ముందుకు తీసుకువస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఆయురారోగ్యాలతో శుభాకాంక్షలతో ఉండాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాము. కాబట్టి అన్న ప్రసాదాన్ని తీసుకోవాల్సిందిగా మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే విరాళాలు ప్రకటించిన ప్రతి ఒక్క భక్తుడికి మరొక్కసారి ఎన్నిసార్లు చెప్పినా తక్కువే, కానీ ప్రతిసారి మళ్ళీ చెప్తున్నాం. వారందరికీ ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కొన్ని పేర్లను నేను మళ్ళా చదువుతున్నాను. వారందరూ కూడా పెద్ద మనసుతో అభయాంజనేయ స్వామికి సేవ చేసుకోవడానికి కానీ విరాళాలను ప్రకటించారు. శివరామకృష్ణ గారు 1100 రూపాయలు, కె బాలరాజు గారు 1100 రూపాయలు, తిరుపతి గౌడ్ గారు 1100 రూపాయలు, సిహెచ్ వెంకటేశ్వర రెడ్డి గారు 1100 రూపాయలు, ఆర్ గంగారావు రూపాయలు, పి సంతోష్ గారు 1100 రూపాయలు, ఎం మహేందర్ గారు 1100 రూపాయలు. సమాజంలో చక్కటి మంచి పేరు సంపాదించాలని మరొకసారి భగవంతుని ప్రార్థిస్తూ ఇప్పుడు 4వసారి హనుమాన్ तुमरो मंत्र भीषण माना लंकेश्वर भय सब जग जाना युग
जियो साहि मधुर बल जानो प्रभु मोदिका मेली मुखमानी जल दिलाने गए अजर जनानी सुगम कहो क्रांत देखावे भूमत शोधन कत नहीं आवे असवर दीन जानकी मात राम रसाम रामचंद्र भगवान की जय అభయాంజనేయ భగవాన్ की హనుమాన్ సందర్భంగా 2500 రూపాయలను అభయాంజనేయ స్వామికి సమర్పించుకుంటున్నారు. వారి శక్తి మేరకు ఆ విరాళాన్ని ఇప్పుడు ఇవ్వడం జరిగింది. వారి యొక్క కుటుంబం ఎల్లప్పుడూ కూడా క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆయుష్తో ఉండాలని. श्री राम अभयांजन हनुमान की जय वीर हनुमान की जय महालक्ष्मी नगर ఖాళీ వెల్కమ్ సెక్రటరీ చంద్రశేఖర్ మాట్లాడుతాడు. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ అభయాంజన్ హనుమాన్ మందిరంలో ప్రతి సంవత్సరం గ్రాండ్గా ఎంతో ఉత్సాహంగా పెద్దగా బ్రహ్మాండంగా జరుపుకుంటాము హనుమాన్ జయంతి ఉత్సవాలు. ఇక్కడ ప్రతి మా ఖాళీ వాసు అందరూ సహసాగారు బాగా అందిస్తారు. డబ్బు రూపేనా కానీ ధన రూపం కానీ వస్తు రూపం కానీ అన్ని రూపాలు అన్ని రకాలుగా వారు సహసాగారు అందిస్తారు. వారందరికీ మా యొక్క ధన్యవాదాలు. అలాగే ఈ ప్రతి సంవత్సరం అభయాంజన్ మందిరం నందు అన్న ప్రసాదం ఉంటుంది నిర్వహిస్తాము. మాకు సుమారుగా 5000 మంది ప్రజలు ఇక్కడ అన్నప్రసాదం స్వీకరిస్తారు. అలాగే ఇక్కడ భజన కార్యక్రమం నిర్వహిస్తాము. కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తాము ఇక్కడ. అలాగే భజన కీర్తనలు భజనలు చేస్తుంటాము. అలాగే ఇక్కడ ప్రతిసారి వస్తుంటాం కాబట్టి అందరికీ మరోసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ అభయ హనుమాన్ కి జై. నేను కిరణ్ కుమార్ అభయ హనుమాన్ ఆలయ కమిటీ యొక్క ట్రెజరర్తో మాట్లాడుతున్నాను. ఈ అభయ హనుమాన్ ఆలయం స్థాపించి దాదాపు 32 సంవత్సరాలైంది. అంగరంగ వైభవంగా ఇక్కడ ప్రతి సంవత్సరము హనుమాన్ జయంతి ఉత్సవాలు మరియు వినాయక నవరాత్రి ఉత్సవాలు హనుమాన్ ఆలయ కమిటీ అభయ హనుమాన్ ఆలయ కమిటీ మరియు మహాలక్ష్మి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ 2 సంఘాల యొక్క ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. అందులో ముఖ్యంగా చెప్పదలిచింది ఏంటంటే హనుమాన్ జయంతి ఉత్సవాలు ఉదయం 5:30కు మొదలయ్యి రాత్రి 10 గంటల వరకు ఆంజనేయ స్వామికి విశిష్ట పూజ, భజన కార్యక్రమాలు, అన్నప్రసాదము, మళ్ళీ సాయంత్రము భజన కీర్తనలతో అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. అలాగే కూడా హనుమాన్ భజన మరియు మంగళవారం రోజు 9 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించబడుతుంది. భక్తులు ఇక్కడ నుండి కూడా మా యొక్క ఆలయానికి అధిక సంఖ్యలో విచ్చేసి ప్రతి ఒక్క సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనదలిచిందిగా అభయ హనుమాన్ మందిరము మరియు మహాలక్ష్మి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా నేను అందరినీ వేడుకుంటున్నాను. జై శ్రీరామ్. జై జై శ్రీ మహాలక్ష్మి నగర్ అభయాన్ మార్కెట్ ఉత్సవాల సందర్భంగా మహాలక్ష్మి నగర్ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇది పెద్ద సంఖ్యలో మహాలక్ష్మి నగర్ ఆంజనేయ స్వామి విజయవంతం చేయాలని మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూతం శ్రీరామదూతం శరణం ప్రపద్దే. అభయ ఆంజనేయ స్వామి ఆలయము 1934లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి రోజుకు కొంతమంది సభ్యులతోనే కాలనీవాసులతోనే ఈ ఆలయం ప్రారంభమైంది. నేడు మహాలక్ష్మి నగర్ కాలనీ అందు దాదాపు 5 నుంచి 7,000 మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. అలాగే మా యొక్క ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గొర్రెల గారు మరియు విశ్వనాథ్ గారు, రెడ్డి గారు మరియు చంద్రశేఖర్ గారు, నరహరి గారు, ముఖ్యంగా నరహరి గారు, మల్లేష్ రెడ్డి గారు వీళ్ళందరి సహాయంతోని ఈ యొక్క ఆలయము
ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాగే అఖండంగా ఎప్పుడు కూడా హనుమాన్ చాలీసా పారాయణం ఇంకే శోభాయమానంగా చేసినట్లయితే ఇక ఈ ఆలయం యొక్క ప్రశస్తి పెరుగుతుంది, సౌభాగ్యం పెరుగుతుంది. ఇక్కడ ఎంత శక్తి వస్తుందంటే చెప్పలేనంతటువంటి శక్తి వస్తుంది. ఒక్కసారి అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో మనం 2 నిమిషాలు కూర్చుంటే ఆ శక్తి అంతా కూడా మీ తలరంధ్రంలోంచి బ్రహ్మరంధ్రంలోంచి మొత్తం శరీర భాగాలు తెలుస్తుంది. ఇది మీకు ఆయుష్ను పెంచుతుంది, ఆరోగ్యాన్ని పెంచుతుంది, సౌభాగ్యాన్ని పెంచుతుంది అని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు విశ్వసహస్రనామ పారాయణం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా విశ్వసహస్రనామాన్ని పాల్గొనవలసిందని కోరుతున్న తర్వాత కేశవనామాలు ఉంటాయి.